మూఢనమ్మకాలు, మానసిక ఆందోళనలు మరో విషాదానికి కారణమైన ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటు చేసుకుంది. కురుపాం మండలం గుజ్జవాయి గ్రామానికి చెందిన సచివాలయ ఉద్యోగిని కొండగొర్రె వినీల శైలజ ఆత్మహత్యాయత్నం చేసి చికిత్స పొందుతూ మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం కొంతకాలంగా తనపై ఎవరో చేతపడి చేశారనే నమ్మకంతో వినీల శైలజ తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తనను భూత వైద్యుడి వద్దకు తీసుకువెళ్లాలని కుటుంబ సభ్యులను తరచూ కోరేదని సమాచారం. అయితే ఆమెకు వైద్య సహాయం అవసరమని భావించిన కుటుంబ సభ్యులు మానసిక వైద్యుని వద్ద చికిత్స అందించినట్లు తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో మనస్తాపానికి గురైన వినీల శైలజ తన తల్లిదండ్రుల ఇంటి బాత్రూంలో యాసిడ్ సేవించినట్లు సమాచారం. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించి మృతి చెందినట్లు తెలిసింది. మృతురాలికి 6 నెలల క్రితమే పసికందు జన్మించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భార్యాభర్తలు ఇద్దరు సచివాలయ ఉద్యోగులేనని, వారి మధ్య ఎలాంటి కుటుంబ విభేదాలు లేవని గ్రామస్తులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. మూఢనమ్మకాల ప్రభావం, మానసిక ఆరోగ్యంపై అవగాహన లోపం వల్ల ఇలాంటి విషాద ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో మానసిక ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.